ఈరోజు తెల్లవారుజామున మా జిల్లా ఎస్పీ మేడం గారు అదేవిధంగా మా టౌన్ ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఈ బాలాజీనగర్ పిఎస్ లిమిట్స్లో రామలింగాపురం ఈ రాజీవ్ గాంధీ కాలనీలో ఈ కార్డినెంట్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ సెర్చ్లో ముఖ్యంగా ఈ అనుమానాస్పద వ్యక్తులు అదేవిధంగా సస్పెక్ట్లు రౌడీ షీటర్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళ కదలికలు గంజాయికి సంబంధించి ఏమైనా సమాచారం దానికోసం ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ క్రమంలో 22 వాహనాలు 2 వీలర్స్ అదేవిధంగా ఒక ఆటో డాక్యుమెంట్స్ పత్రాలు సరిగా లేని వాటిని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వాటిని వెరిఫై చేసి వాళ్ళకి అందజేయటం, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాటి మీద కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ రౌడీ షీటర్స్ ఈ సస్పెక్ట్లు ఇటువంటి కదలికల మీద ఏమైనా వెపన్స్ కలిగి ఉన్నారా వాటి మీద కూడా తరోగా అన్ని ఏరియాల్లో బాలాజీనగర్ పిఎస్ ఏరియాలో అన్ని ఏరియాల్లో కూడా ఈ కార్డినెంట్ సెర్చ్ ఏర్పాటు చేస్తున్నాం. ముందు కూడా ఈ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఇంకా కార్డినెంట్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.